హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ గార్డెన్ అండి. మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది బాల్కనీలో గార్డెన్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట, ఫ్రెండ్ వాళ్ళది. సో అదేంటంటే ఇంకా మీకు ఫుల్ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుండి చూడండి, ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. గార్డెన్ వీడియోస్ ఎవరికి ఇష్టం అనేది కూడా డెఫినెట్ గా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. సో మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే వేస్ట్ గా పడేసే, మనం యూజ్ చేసి పడేసే మెటీరియల్స్ తోటి ఇంకా గార్డెన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఇంకా పెంచింది అనమాట. సో ఇది మీకు ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదాము. అలాగే నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో గార్డెన్ అంటే ఎవరికి ఇష్టం అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. చాలా మందికి ఇష్టం ఉంటుంది, నాకైతే చాలా చాలా ఇష్టము. సో ఇక్కడ చూస్తే ఈ లైన్ ఏంటంటే ఇంకా మేము మొత్తం లైన్ మొత్తం ఏంటంటే 12 ఫ్యామిలీస్ ఉంటాం అన్నమాట. సో ఈ లైన్ మొత్తం 8 అలా ఉంటాయి. ముందుకు వెళ్తే ఏంటంటే 4 ఉంటాయి అన్నమాట ఫ్యామిలీస్. సో ఇప్పుడు మనము వెళ్ళిపోదాము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికంటే నేను వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా మధ్యలో ఒక ఫ్యామిలీ ఉంటారనమాట, పక్కన ఆంటీ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైడ్ వస్తే ఇంకా వాళ్ళదే. సో తన నేమ్ వచ్చేసి నవీన అండి. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా పెంచుతుంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఏంటంటే క్రాఫ్ట్స్ కూడా చాలా బాగా చేస్తారు. అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయిల్ క్యాన్లో ఇక్కడ ట్రీస్ అనేది పెట్టిందనమాట. కొన్ని అంటే ఏదైతే మనము వాడేసాక పడేసేవి ఉంటాయి కదా, సర్ఫ్ ఎక్సెల్ బాక్స్లో, అవన్నీ అన్నమాట. సో నేను అది కూడా చూపిస్తాను. అంటే ఇంకా పడేయకుండా వీటితోటే సో చక్కగా గార్డెన్ అనేది ఇంకా ఇలా పెంచింది. ఇక్కడ చూస్తే మొత్తం సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ అండి. నేను లోపలికి వెళ్ళాక కూడా వీడియో అనేది షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ కుండీలకి ఏంటంటే చక్కగా పెయింట్ అనేది వేశారు. సో ఇక్కడ చూసారు కదా, పైన చూస్తే ఏంటంటే ఆ ఫ్లవర్స్ మనకి మీకు అందరికీ తెలిసే ఉంటుందిగా, మేమైతే గడ్డి పూలు అంటామండి. అంటే చిన్న కొమ్మ పెట్టగానే ఏంటంటే పెద్దగా అవుతాయి అనమాట. సో ఇక్కడ పెయింట్ వేసి ఇంక చక్కగా ఫేస్లు అనేది ఇంక గీశారు, ఇమోజెస్ చూసారు కదా, చాలా బాగున్నాయి. వాళ్ళ పిల్లలు వేశారంట. సో ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంకా మనీ ప్లాంట్ చెట్టు ఉంది, అలాగే తమలపాకు. సో ఇక్కడ ఏంటంటే థర్మకోల్ వేస్ట్ కాకుండా పైన ఇలా బాటిల్స్ అనేది పెట్టి మనీ ప్లాంట్ ట్రీస్ పెట్టారు. కొన్ని వెరైటీ ట్రీస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు షేర్ చేస్తాను. మనీ ప్లాంట్ చూసారుగా, మొత్తం గుమ్మానికి అయితే అల్లుకుంది. సో ఇక్కడ కూడా పెయింట్ వేసిన కుండీ చూసారు కదా, చాలా బాగుందిగా. సో ఇలాంటి ఏంటంటే ఇంకా మామూలుగా ప్లెయిన్గా కుండీలు అనేది లేకుండా చక్కగా ఇలా వేసుకోవచ్చు. సో అక్కడొకటి అలా పెట్టారు. ప్రతి కుండీలో అయితే చెట్లు గ్రీన్గా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక రకంగా వేశారు. సో ఇక్కడ చూస్తే ఏంటంటే పెద్ద కుండీలకు కూడా ఇంకా పెయింట్ అనేది వేశారు. ఇంకా ఫ్లవర్స్ కూడా చిన్న ఫ్లవర్స్ అనేది వచ్చాయి. మనీ ప్లాంట్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దీనికి ఏంటంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్. అలాగే పిల్లలు కూడా ఏంటంటే, సో 2 పాపలు అన్నమాట, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఇవన్నీ చేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబీ కదా, అలా అన్నమాట. నాకు కూడా గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ చూసారుగా బాటిల్లో కూడా ట్రీస్ అనేది పెట్టి ఇలా చక్కగా కిందికి అనేది వేశారన్నమాట. సో ఇది నేనైతే ఇంకా మొత్తం ఫుల్ వీడియో అనేది ఇంకా షేర్ చేసుకుంటున్నాను. వీటినన్నిటిని చూస్తుంటే నిజంగా అంటే ఐడియా తోటి ఇలా అన్నీ వేస్ట్ కాకుండా చక్కగా పెంచుకోవచ్చు అనిపించింది. సో మీకు అందరికి యూజ్ అవుతుందనేసి ఇంకా ఈరోజైతే ఓన్లీ గార్డెన్ మాత్రమే ఇంకా చూపిస్తున్నాను. అంటే వేస్ట్ మెటీరియల్ తోటి ఏంటంటే ఇంకా మనము గార్డెన్ అనేది పెంచుకోవచ్చు. సో ఇక్కడ చూసారుగా, ముందు వినాయకుడిది షీట్ అనేది పెట్టారు. సో ఇక్కడ పిచ్చుక నేను రియల్గా అనుకున్నానండి. నేను మా పక్కన అంటే చూసుకుంటూ రియల్ పిచ్చుకలాగానే ఉంది అనిపించింది. వీడియో ఇంకా దగ్గర నుండి తీశాను. మనీ ప్లాంట్ చెట్లు ఏంటంటే సడన్గా చూడగానే ఇంకా పిచ్చుకలాగానే అనిపించింది. అలాగే వాళ్ళ పిల్లలు చేసిన క్రాఫ్ట్స్ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది మనము ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్ అండి. సో అది ఏంటంటే ఇంకా ఖరాబ్ అయింది కదా అనేసి ఇంకా వాళ్ళైతే ట్రీస్ పెట్టారు. నిజంగా ఐడియా కూడా బాగుంది. టమాటా చెట్టు చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ చూస్తే బాల్కనీలో మొత్తం చెట్లే అన్నమాట. లోపలికి వెళ్ళి కూడా చూసేద్దాము. గ్రీన్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా, మనం బయట నుండి చూస్తేనే ఇంకా చాలా బాగుంది. అలాగే ఆయిల్ క్యాన్లో చూసారు కదా, అలోవెరా ట్రీ చాలా బాగా వచ్చింది. ఇక్కడ టమాటా చెట్టు అండి, ఇది పెద్దగా అయింది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని ట్రీస్ అనేది ఉన్నాయి.
బాల్కనీ గార్డెన్ చూసే ముందు ఏంటంటే ఇంకా నేను వాళ్ళ పిల్లలు చేసిన క్రాఫ్ట్స్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇవి మనకి మట్టి కుండలండి. చిన్న చిన్నవి కొనుక్కొచ్చి పైన ఏంటంటే పెయింట్ ఇలా డిజైన్ అనేది వేసి, సో ఒకదాని కింద ఒకటి ఇలా తాడ అనేది కట్టి వేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే ఒక మూలకి ఈ కుండలు అనేది సో డిజైన్ లాగా సూపర్గా ఉందన్నమాట, లుక్ కూడా. సో ఇక్కడ హాల్లో కూడా ఏంటంటే వీళ్ళకి బొమ్మలు అనేది చాలా బాగుంటాయి, అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇవి ఓన్లీ గోడకి ఇలా బొమ్మలు బాగున్నాయి, ఆన్లైన్లో తీసుకున్నారంట. సో ఇక్కడ హాల్లో అయితే అన్నీ చాలా బాగుంటాయండి, నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. హాల్లోకి వెళ్ళగానే ఏంటంటే చాలా బాగా లుక్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే అన్నీ సెట్ చేసి చాలా బాగా పెట్టారు. తర్వాత వచ్చేసి ఇంకొక క్రాఫ్ట్ చూపిస్తాను, అది కూడా. ఫస్ట్ అయితే ఇవి చూసేద్దాము. ఇక్కడ కూడా మనీ ప్లాంట్ ట్రీస్ చూసారుగా, వాటర్లో చిన్న బాటిల్లో పెట్టారనమాట. సో ఇదండి వాళ్ళ చిన్న పాప చేసిందంట. ఇవి ఏంటంటే మనకి మామూలుగా క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి కదా వెజిటేబుల్స్కి, అవి అన్నమాట. కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మనము ఇక్కడ బాల్కనీలోకి వెళ్ళి ఇవన్నీ చూసేద్దాము. సో ఇక లోపలికి వెళ్ళగానే ఏంటంటే తులసి కోట, అలాగే పక్కన కృష్ణుడి బొమ్మ ఉంది. సో ఇవన్నీ సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ అండి, చూసారుగా. ఇవన్నీ అయిపోయాక ఏంటంటే వాటర్ అనేది పోసి మనీ ప్లాంట్ ట్రీస్ అనేది ఇంకా పెట్టారు. ఇక్కడ కుండీలకు చూస్తే ఏంటంటే డిజైన్ అనేది కూడా చాలా బాగా వేశారు, చూసారుగా. సో పెయింట్ వేసి చక్కగా డిజైన్ అనేది వేశారనమాట. అంటే మామూలుగా డాట్స్ అనేది పెట్టినా కూడా చూసారు కదా, చాలా బాగా లుక్ కనిపిస్తుంది. ఇక్కడ కుండీకి చూసారుగా పిచ్చుకలు వేశారనమాట. సో చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. అలాగే పైన ఒక పిచ్చుక గూడు, అంటే వీళ్ళు మామూలుగా ఎగ్జిబిషన్లో ఇక్కడ కొన్నారంట. సో దాంట్లోకి ఏంటంటే పిచ్చుకలు అనేది కూడా వస్తున్నాయంట, అందుకే ఇంకా దాన్ని తీసుకొచ్చి వాళ్ళు బాల్కనీలో పెట్టారు. సో ఇక్కడ అదే అండి మీకు చూపిస్తున్నానుగా. సో అది తర్వాత కుండీలు చూసారు కదా, మొత్తం చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. మందార పువ్వు కూడా పూసింది, పెద్దగా ఉంది, చాలా బాగుంది కలర్ కూడా. 2 బాల్కనీలో ఏంటంటే మొత్తం నింపేశారు. ఇంకా నెక్స్ట్ వేరేది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూసేసి, సో ఇక్కడ ఏంటంటే మొత్తం వాల్కి కూడా ఏంటంటే వాల్ స్టిక్కర్ అనేది పెట్టారు, గ్రీన్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది కూడా చూపిస్తాను. మొత్తం గ్రీన్గా అసలు నిజంగా చెప్పాలంటే లోపలికి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపించింది. సో నాకు కూడా ఇంట్రెస్ట్, కాకపోతే ఏంటంటే పెరగాయండి, అంటే ఒక్కొక్కరి చేతిని బట్టి కూడా ఉంటాయి అన్నమాట గార్డెన్ చెట్లు పెరగడము. సో ఇక్కడ వాల్ స్టిక్కర్ అండి, ఇది గ్రీన్గా అసలు బండలోంచి మనకి ఏంటంటే ట్రీస్ అనేది బాగా వచ్చినట్లు ఉన్నాయన్నమాట, చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో బాల్కనీలోకి వెళ్ళి చూద్దాము. సో ఇదండి, ఇక్కడ ఏంటంటే ఓన్లీ అంటే మనీ ప్లాంట్స్ అన్నమాట. మొత్తం బాటిల్స్లలో సర్ఫ్ ఎక్సెల్, అలాగే కంఫర్ట్ బాటిల్స్, చాలా అన్నీ ఇంకా బాటిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఖాళీగా అయితే 2 ఉన్నాయి, వీటిలలో కూడా ఇంకా నింపుతుంది, అదే చెప్తున్నాను. సో ఇక్కడైతే ట్రీస్ అనేది కూడా చాలా బాగా వస్తున్నాయి, ఆకులు కూడా. సో నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా అనిపించిందండి నాకైతే. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఐడియాస్ ఏంటంటే కొంతమందికి వస్తాయి, అంటే కాకపోతే పెంచడం కూడా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. సో వేస్ట్ అయ్యే మెటీరియల్స్తో ఇలా గార్డెన్ అనేది చేసుకోవడం కూడా చాలా సూపర్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఇక నుంచి ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఈ సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్, ఆయిల్ క్యాన్స్ ఏమీ పడేయారన్నమాట, చాలా బాగా వచ్చాయి కదా. నేను కూడా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఈ అందమైన గార్డెన్ చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, రీసెంట్గా స్టార్ట్ చేసిందనమాట టీచర్ తను. సో తన ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగుతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.